హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట ఇన్స్టెంట్ బోండా. సింపుల్గా టేస్టీగా ఇన్స్టెంట్ బోండా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. కరకరలాడుతూ కమ్మగా భలే ఉంటాయి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ బోండా. ఇన్స్టెంట్ బోండాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇదిగోండి ఫ్రెండ్స్. 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పుల ఇడ్లీ రవ్వ అయితే వేసి రుబ్బి రాత్రంతా మ్యారినేట్ చేసి పెట్టిన ఇడ్లీ పిండి అన్నమాట. ఈ ఇడ్లీ పిండికి తగినంత మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చిటికెడు వంట సోడా అయితే వేసుకొని ఈ పిండిని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ బోండా. చాలా టేస్టీ ఉంటాయి, కరకరలాడుతూ కమ్మగా భలే ఉంటాయి. ఈ పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు ఈ పిండిలో సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా టేస్టీ ఉంటాయి ఈ బోండాలు. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఈ పిండిలో అయితే వేసేసేయాలి. చాలా సూపర్ బోండాలు ఫ్రెండ్స్, అప్పటికప్పుడు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అయితే బాగా మిక్స్ చేయాలి. మరీ టైట్గా ఉంటే పిండి కొద్దిగా నీళ్లు కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మధ్యస్థంగా పిండి అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ బోండా తయారీ విధానం చూస్తున్నాం మనం. ఇడ్లీ పిండితోటి ఇన్స్టెంట్ బోండా తయారీ విధానం ఉండలు లేకుండా ఈ పిండిని అయితే బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పిండి ఈ విధంగా కలుపుకోవాలి, ఓకేనా. మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ పిండిని ఒక 5 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనము కలిపి పక్కన ఉంచిన ఇన్స్టెంట్ బోండా పిండి కొద్దిగా తీసుకొని ఈ కాగుతున్న ఆయిల్ అయితే వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ బోండాలు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, కమ్మగా కరకరలాడుతూ భలే ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఇదిగోండి మనం ఇన్స్టెంట్ బోండా తయారీ విధానం చూస్తున్నాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదండి ఇలా కొద్ది కాలిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా తిరిగేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ బోండాలు అయితే వేయించుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. కరకరలాడుతూ కమ్మగా భలే ఉంటాయి ఇన్స్టెంట్ బోండా. ఒక్క పిండి ఉంటే చాలు మనకి, ఇడ్లీ పిండి. ఎన్ని రకాల టిఫిన్ ఐటమ్స్ చేసుకోవచ్చో చూస్తున్నారా. ఇదిగోండి ఇప్పుడైతే ఈ బోండాలు అయితే ఫ్రై అయ్యాయి, బయటికి తీద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇన్స్టెంట్ బోండా. టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో అయితే ఈ బోండాలు వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా ఈ టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. ఈ బోండాలకైతే మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగోండి ఒక గుప్పెడు పల్లీలు అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పల్లీ చట్నీ. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఇలాగా పల్లీలన్నీ చేత్తో ఇలా పిసికేసి జాలిగంటి ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ జాలిగంటిలో వేసి ఇలా షేక్ చేస్తే పొట్టు అంతా సపరేట్ అయిపోతుంది. ఇదిగోండి ఎంత సింపుల్గా పొట్టు తీసుకోవచ్చో చూస్తున్నారు. ఇదైతే ఒక టిప్పు. ఈ పల్లీలు మిక్సీలో వేసుకొని 4 పచ్చిమిర్చి ముక్కలు కాసేపు అలా వేయించుకొని ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసుకొని మిక్సీలో వేసేసి ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లి రేక, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు, ఒక 2 ఎర్రగడ్డ ముక్కలు వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఈ చట్నీ అయితే రుబ్బుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చట్నీ ఈ విధంగా తయారు చేసుకుంటే. ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లో తీసుకుందాము. ఈ చట్నీకి తాలింపు వేద్దాము. కొద్దిగా ఆయిల్లో 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కచ్చాపచ్చ దంచిన 2 వెల్లుల్లి రేకలు, 2 రెమ్మల కరివేపాకు తాలింపు వేసి అలా కలిపి మనం రుబ్బి పక్కన ఉంచిన చట్నీలో వేసుకుంటే తాలింపు రెడీ. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చట్నీ ఈ విధంగా తయారు చేస్తే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే చట్నీ రెడీ అయింది. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న బోండాల్లో ఈ చట్నీ వేద్దాము. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బోండాలు అయితే రెడీగా ఉన్నాయి. చాలా సూపర్గా ఉంటుంది, కరకరలాడుతూ కమ్మగా ఇన్స్టెంట్ బోండా. మీరు కూడా తయారు చేసుకోండి. ఇదిగోండి మన రుబ్బి పక్కన ఉంచిన చట్నీ అన్నమాట, పల్లి చట్నీ. ఈ బోండాలకి చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ ఎర్రకారం పచ్చడి కూడా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కరకరలాడుతూ కమ్మగా ఇన్స్టెంట్ బోండా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. 2 చేతులతో ఇలా అంటే ఊరికే విరిగిపోతుంది. చూస్తున్నారా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో ఇన్స్టెంట్ బోండా. చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ బోండా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.